ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిజైన్ నెక్. ఇది నేను కుట్టడము కటింగ్ రెండు ఒకటే వీడియోలో చూపిస్తా. నెక్ మాత్రమే వీడియో లాస్ట్ వరకు చూడండి. నీట్గా ఎట్లా కుట్టుకోవాలో మీకు చూపిస్తా. సింపుల్గా ఏ కట్స్ లేకుండానే సింపుల్గా చూపిస్తా. మనం వెనకది మాత్రం కుట్టకుండా పక్కన పెట్టినా ఈ వెనక భాగం. ఇప్పుడు వచ్చేసి చేతులు కుట్టి ముందుల భాగం కుట్టి పక్కన పెట్టుకున్నా. అన్నీ కుట్టి పెట్టాను. ఇది మీకు చూపెట్టడానికి మాత్రం. మొత్తం వీడియోలు అన్నీ మొత్తం కుట్టిన వీడియోలు కూడా చాలా ఉన్నాయని ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ తీసుకొని ఇటు 3 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులు, వెడల్పు 3, పొడవు 3 ఇట్లా చూసి రౌండ్ షేప్ చేసా. ఎవరికైనా సరిపోతుంది ఈ కొలత. 3 ఇంచులు 3 ఇంచులు, ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 ఇంచుల దగ్గర గుర్తుపెట్టే మళ్ళీ 4.5 కుట్టినాక 4.5 రావాలి. 4 వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 3, పైకి ఇంచు, కొంచెం క్రాస్ రావడానికి పైకి కొంచెం ఇంకెడల్పు రావాలి. మీకు కటింగ్ మొత్తం గుర్తులు పెట్టినాక తెలుస్తుంది. పైనుంచి కూడా ఇంచు గుర్తు పెట్టాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు ఇట్లా మామూలుగా పెట్టాను కట్ వర్క్ కోసం. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి 3 కావాలంటే 3, 4 కావాలంటే 4, 5 కావాలంటే 5 అన్ని ఒక్కంతనే పెట్టుకోవాలి. నేను పైకి కొంచెం చిన్నగా వచ్చింది, కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు. అన్ని అంతే కుట్టుకోవాలి. రెండు వైపులా సేమ్ గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో స్ట్రేట్గా మాత్రం కట్ చేస్తున్నా. రౌండ్లు మాత్రం కుట్టినాక కట్ చేసుకుందాం. ఓన్గా మామూలుగా పెడుతున్నా నేను 4 కానీ మీకు చూపిస్తా కుట్టేటప్పుడు. ఇట్లా గుర్తు పెట్టాను. మనం కుట్టుకోవడానికి లైనింగ్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒరిజినల్ క్లాత్ కింద పెట్టి ఇది తెచ్చి లైనింగ్ పైన పెట్టి మనకు ఇక్కడ డోరీస్ పెట్టడానికి బటన్స్ పెట్టడానికి కటింగ్ చేయకుండానే అటాచే ఉంటుంది. ఎందుకంటే మనకి ఎంటికలు జుట్టు తట్టుకుంటుంటుంది ఊకే బటన్స్ పెడితే. ఇప్పుడు ఎవరు పెట్టుకుంటలేరు. చూడండి లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి. ఇది అక్కడ అటు ఇటు జరగకుండా కొంచెం లాస్ట్ కుట్టేసాను, మళ్ళీ కట్ చేసుకుంటే పోతుంది, ఇప్పుకున్న పోతుంది. ఇప్పుడు పైన పెట్టుకొని సాపుగా నీట్గా అనుకోవాలి. మనకి ఎంత నీట్గా పట్టుకుంటే అంత బాగుంటుంది. ఒరిజినల్ క్లాత్ కట్ చేయలేను, ఓన్లీ లైనింగ్గా మాత్రమే కట్ చేసా. మనకు కనబడడానికి నేర్చుకోవడానికి. ఇటు నుంచి పైనుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, నేను కింద నుంచే స్టార్ట్ చేస్తున్నా. చూడండి ఈ విధంగా నీట్గా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. ఈ విధంగా సూది లోపల ఉన్నప్పుడే క్లాత్ తిప్పుకోవాలి. ప్రతి కట్లు ఉన్నాయి కదా, ఈ కట్ల దగ్గర ప్రతి దగ్గర ఇలా మూలల దగ్గర సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకొని రౌండ్ కుట్టుకొని మధ్యలో మధ్యలో మనం మెల్లగా సూది తిప్పుకుంటూ కుట్టుకోవాలి. చూడండి లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయడం లేదు, లైక్ చేసి చూడండి. ఎవరికైనా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు, ఆన్లైన్లో షాపింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉండే వాళ్ళు చేయాలనుకుంటే మన ఛానల్లో లింక్ ఇస్తా. లింక్లో పోయి షాపింగ్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. నేను పెట్టే వీడియో పెట్టంగానే మీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా రౌండ్లు సేమ్ అటు సైడ్ ఎట్లా కుట్టుకున్నామో ఇటు సైడ్ కూడా సేమ్ కుట్టుకోవాలి. మనకు అన్ని అంతే కుట్టుకోవాలి. కొంచెం పైంది నేను చిన్నగా పెట్టాను కాబట్టి కుడుతుంటే సరి చేసిన అది ఇట్లా. కింద కూడా సేమ్ వచ్చేలా చూసుకోవాలి. మరీ వెడల్పు కాదు, డీప్ నెక్ అంటారు కదా అలా కాదు, చిన్నగా అంటారు కదా అలా కాదు. మధ్యలో నీట్గా కరెక్ట్ పర్ఫెక్ట్ సరిపోతుంది. నేను చెప్పే ఈ విధంగా కుట్టుకుంటే కొలతలు చూపించాను కదా. పైన ఇంచు పెట్టుకోవాలి, కింద 4 ఇంచులు కుట్టినాక 4 ఇంచులు 3.5 వచ్చినా సరిపోతుంది. ఎవరి బ్లౌజ్ కొలత ఎంత ఉంటుందో అంత, మనకు నచ్చినంత. మనదే అయితే మనకు నచ్చినంత, మన బ్లౌజ్తో ఎంత ఉంటుందో అంత. ఈ మూలలు కరెక్ట్ రావాలి. ఇప్పుడు కుట్టు పెట్టాను కదా, ఇప్పుడు ఈ మధ్యలో కాట్లు పెట్టుకోవడానికి స్ట్రేట్ ఫస్ట్ కట్ చేస్తున్నా. స్ట్రేట్గా కట్ చేసి చుట్టూ ఇట్లా కట్ చేసుకున్నాక మొత్తం కట్ చేయొద్దు క్లాత్. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్ కొలత. ఇది ఎవరికైనా వస్తుంది. మీడియం కొలత వాళ్ళది, లావుగా కాదు బక్కగా కాకుండా మీడియం ఉన్న వాళ్ళది. లావుగా ఉంటే కొంచెం లూజ్ పెట్టుకోవాలి, బక్కగా ఉంటే కొంచెం ఎక్కువ కుట్లు వేసుకోవాలి. అంతే, అందరికి వస్తుంది ఈ కొలత. ఇప్పుడు ఈ కాట్ల దగ్గర ఇలా కాట్లు పెట్టుకోవాలి. ఈ కట్ వర్క్ ఉంది కదా, ఈ మూలల దగ్గర ఇట్లా కాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనము లైనింగ్ ఉల్టా తీస్తే లోపలికే పోతుంది. ఎక్కడ కూడా తిరగమల్ల మంచిమల్ల ఒకేలాగా ఉంటుంది కాబట్టి ఎక్కడ మనకు కుట్టు కనబడదు. అందుకని మనం ఉల్టా తీసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ కుట్టు పెట్టాను కదా, ఇది కొంచెం ఇట్లా ఇప్పేస్తున్నా నేను.
రెండు వైపులా. ఇప్పుడు ఇదంతా దగ్గర తెచ్చి చూడండి, మీరు పర్ఫెక్ట్ గా చూడండి, ఎక్కడ కూడా మధ్యలో ఆఫ్ చేస్తే మీకు అర్థం కాదు. ఎంత నీట్ గా వస్తుందో చూడండి, మీకే అర్థమవుతుంది. కింద ఇప్పుడు పేపర్ పెట్టి ఏంది ప్రతి ఒక్కటి లోపల బక్రం పీస్ పెట్టి ఇలాంటివి కుడుతున్నారు కదా, అలా లేకుండానే సింపుల్ గా మనకి ఏది లేకుండా కూడా ఇలా కుట్టుకోవచ్చు అని మీకు చూపిస్తున్నా. మన ఇష్టము. ఇప్పుడు ఇవి ఉల్టా మంచిగా నీట్గా తీసుకోవాలి, కట్లు అనేటివి కరెక్ట్గా తీసుకోవాలి. తీసుకొని నేను కుట్టు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో చూపిస్తా చూడండి. మొత్తం బ్లౌజు చాలా బాగుంటుంది. ఈ నుంచి స్టార్ట్ చేసి కొంచెం మనకు ఉల్టా తీస్తే కొంచెం దారం పోగులు వేసినట్టు ఇప్పకపోయినట్టు అయింది. కాటు పెట్టిన దగ్గర ఒక్క దగ్గర నేను కుట్టేస్తున్నా. మనము ఉల్టా తీసినాక మనం చూసుకోవాలి 1-2 సార్లు. ఇక్కడ 4 ఇక్కడ 4 పెట్టాను కదా, ఈ పైనుంచి స్టార్ట్ చేసా కుట్టడము. ఈ ఒక్కొక్కటి సింపుల్ గా నీట్ గా ఇలా అనుకుంటా ఈ రౌండ్లు కట్ వర్క్ ఉంది కదా, ఈ రౌండ్లు అనేది కరెక్ట్ గా నీట్ గా లాస్ట్ పైన కుట్టేసుకోవాలి. ఎక్కడ మధ్యలో ఈ రౌండ్ కరెక్ట్ రాకపోయినా నీట్ గా అనిపించదు మనకు. ఇది నీట్ గా ఇలా కుట్టేసుకొని మెల్లగా చూసుకుంటా మూలల దగ్గరకు వచ్చినప్పుడు సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకుంటా ఇలా కుట్టేసుకోవాలి. నేను కొంచెం నిన్న మొన్న కొన్ని రోజులు వారం 10 రోజుల నుంచి వీడియోలు పెట్టలేను, 15 రోజుల నుంచి. ఇప్పుడైతే పెడతాను. చూడండి, చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్ వరకు వీడియో చూసి పర్ఫెక్ట్గా నేర్చుకుంటారని చెప్తున్నాను. నేర్చుకొని మిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నీట్గా నేర్చుకోవచ్చు. ఇలా మంచి మళ్ళీ పైన కుట్టేస్తున్నా. 2 వైపులా కూడా ఈ రౌండ్లు అనేది కట్ వర్క్ రౌండ్లు అనేది నీట్గా కరెక్ట్గా కుట్టుకోవాలి. మంచి మళ్ళ పైన కుట్టు నీట్గా పర్ఫెక్ట్గా ఇలా కుట్టుకోవాలి. చూడండి, మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్యలో ఎక్కడ కూడా ఆఫ్ చేయకుండా నేను ఎట్లా కుడుతున్నా, ఎంత మెల్లగా ఎంత నీట్గా. కొంచెం తొందరపాటు వలన మనకు అటు ఇటు కుట్టు పోతుంది. అలా కాకుండా నీట్గా ఇలా కుట్టుకోవాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం ఏడికెళ్ళి కుట్టు స్టార్ట్ చేసామో అక్కడి వరకు కుట్టుకోవాలి. కుట్టుకొని కొంచెం ఎక్కువనే కుట్టుకోవాలి. మళ్ళీ దానిపైన కూడా కొంచెం కుట్టుకోవాలి. ఎట్లయినా ఇట్లా కుట్టుకొని మనం ఇట్లా గుర్తులు పెట్టుకొని కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. మనం ఇంకెక్కడ ఏది లేకుండా పైపింగ్ చేయకుండా ఏది లేకుండానే మీకు సింపుల్గా నేర్చుకునే వాళ్ళకైతే సింపుల్గా ఇలా కుట్టుకుంటారని చూపిస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఎక్కడెక్కడ ఎక్కువ తక్కువ క్లాత్ ఉంటుంది కదా, మనము ఉల్టా తీసుకున్నాక ఎక్కువ తక్కువలు అవుతుంది క్లాత్. ఎక్కువ తక్కువలు అవుతుంది. ఎక్కువ తక్కువలు ఉన్నది ఏదైతే ఉందో అది నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎట్లా కట్ చేస్తున్నా అట్లా కట్ చేసుకొని ఇప్పుడు ఇంకా మనకు 2 టక్సులు అవసరం. ఇంకా మనం అన్ని బ్లౌజులకు ఎలా టక్సులు కుడతామో అదే విధంగా టక్సులు కుట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది. పెద్దగా లేదు, ఈ నెక్ అనేది పెద్దగా లేదు, చిన్నగా లేదు, ఎవరికైనా బాగుంటుంది. మరీ పెద్దగా ఉంటే కూడా మనకు ఇటు సైడ్ ఇట్లా కొంచెం పక్కకున్న వాళ్ళకైతే బొక్కలు కనిపించేటట్టు అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా కాకుండా ఈ కొలత మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 2 టక్సులు కుట్టుకోవాలి. కింద 1/2 ఇంచు, పైకి పొడవు మాత్రం 4 ఇంచుల పొడవు కుట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి అంతే కుట్టుకోవాలి టక్సులు. ఇప్పుడు వచ్చేసి ఈ బెల్ట్ పెట్టి మంచి మళ్ళీ పైన ఈ బెల్ట్ పెట్టి అన్ని బ్లౌజులు ఎలా పెట్టుకుంటామో, మనం రోజు బ్లౌజులు కుడతాం కదా, రోజు బ్లౌజులు ఎట్లా కుట్టుకుంటామో అదే విధంగా ఈ బెల్ట్ కుట్టుకోవాలి. కొంచెం మడత పెట్టి మళ్ళీ అనగడానికి కుట్టేసి మనం పెద్ద కుట్టు పెట్టడానికి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంత నీట్గా ఇంత పర్ఫెక్ట్గా మీరు కూడా నేర్చుకొని మీ బ్లౌజులు డిజైన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈ మధ్యలో వెనక భాగం మనం ఉంటుంది కదా, ఏ డిజైన్ అయినా ఇదే విధంగా పెట్టుకోవచ్చు. పెద్దగా రిస్క్ తీసుకొని వేరే క్లాతులు పెట్టుకుంటూ ఆ క్లాత్ ఈ క్లాత్ అన్ని పెట్టుకుంటూ మనకు ఇట్లా సింపుల్గా అయిపోయే విధంగా మీకు చూపిస్తున్నాను. ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ గల్ల పీసులు మనము ఇక్కడ అదే ఉల్టా తీయడానికి లేదు ఆప్షన్. అందుకని మనం నీట్గా కట్ చేసుకొని 2 వైపులా సేమ్ ఉందా లేదా చూసుకొని ఒక 2 పెద్దగా ఉంటే 2 చిన్నగా ఉంటే 3 గల్ల పీసులు తీసుకొని అన్నిటిలాగానే క్రాస్ తీసుకోవాలి. క్రాస్ తీసుకొని ఇలా గల్ల పీసులు అతికించుకొని 3 అతికిస్తున్నా నేను. కొంచెం పెద్దగా ఉంటే 2 తీసుకోవచ్చు. ఇంకా పెద్దగా క్లాత్ ఉంటే లైనింగ్ క్లాత్ మిగిలదు కాబట్టి తక్కువనే ఉంది కాబట్టి నేను 3 పీసులు అతికిచ్చాను. ఇది కూడా గల్ల దగ్గర మిగిలిన పీసు. మనకు ఇప్పుడు ఎంత క్లాత్ అయినా మనం కుచ్చులు పెట్టి బ్లౌజు చేతులు కుచ్చులు పెట్టి అట్లా ఇటు అన్ని డిజైన్లు పెట్టే వరకల్లా
లైనింగ్ సరిపోవట్లేదు, ఉతికినాక నీళ్ళలో గుంజుతుంది కదా, నీళ్ళలో తగ్గుతుంది, అందుకని మనకు సరిపోవట్లేదు. లైనింగ్ మాత్రం ఉతికేసి ఆరబెట్టుకొని కుడితే మనకు తొడుకు, మనం బ్లౌజ్ కుట్టినాక తొడుకుండా ఎన్ని బ్లౌజ్ చినిగినంత వరకు ఎక్కడ కూడా ముడత రాకుండా ఉంటుంది. తగ్గినా కొంచెం వేరే క్లాత్ అతికించుకోవచ్చు, లైనింగ్ క్లాత్ కొంచెం మన దగ్గర పీసులు ఉంటాయి కదా ముక్కలు, ఆ ముక్క అతికించుకోవచ్చు, కానీ తక్కువ మాత్రం పెట్టొద్దు. ఉతికి కుట్టుకోవాలి. ఇట్లా కాట్లు పెట్టుకొని 2 రౌండ్లు తిరిగే దగ్గర మాత్రం కాట్లు పెట్టుకొని 2 కుట్టేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు నెక్ రెడీ అయిందని అనుకుంటున్నా. మీకు కూడా నచ్చి మీ బ్లౌజ్ కూడా ఇలా కుట్టుకుంటారని చూపించా. ఇప్పుడు షోల్డర్ కుట్టుకొని చేతులు అతికించుకొని సైడ్లకు కుట్లు వేసుకుంటే బ్లౌజ్ రెడీ. చూడండి ఫ్రెండ్స్.